హాయ్ అండి. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. ముందుగా అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. రేపటి నామినేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? ప్రోమోలో చూసారు. మనకి కొద్దిగా చూపించారు. మణికంఠ ఇష్యూ అను మణికంఠ నామినేట్ చేస్తున్నాడు. నైనిక, నబీలు అలానే యష్మి నా మణికంఠ టు యష్మి టు మణికంఠ ఇంతవరకే జరిగింది. మనకి ప్రోమోలో చూస్తే కొద్దో గొప్ప నెక్స్ట్ టార్గెట్ ఎవరు? అందులో మిడ్ వీక్ ఎలిమినేషన్ అని అనౌన్స్ చేశారు. కంపల్సరీగా మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటే ఎవరినో ఒకరిని కన్ఫామ్‌గా రేపొద్దున అందరినీ లాగడానికి ట్రై చేస్తారు. మరి క్లాన్స్ చీఫ్‌లకి అవకాశం మరి బిగ్ బాస్ ఇద్దరికి ఇస్తాడా? ఒక్కళ్ళకే ఇస్తాడా? ఎవరిని నామినేట్ చేయకూడదంటాడు. చివరిలో ఎవరిని సేవ్ చేసే హక్కు ఎవరికి ఇస్తాడన్నది కూడా ఆసక్తికరంగా ఉంటది రేపు. కన్ఫామ్‌గా ఇప్పుడు ఎవరి వాళ్ళ ప్రయారిటీలో వీక్ కంటెస్టెంట్స్ అందరూ లోపల లాగడానికి ట్రై చేస్తారు. ప్రస్తుతానికి మణికంఠ కంపల్సరీగా నైనికాని లాగడానికి ట్రై చేస్తాడు. మణికంఠలో కొత్త కాన్ఫిడెన్స్ కనపడింది. ఎందుకంటే నిన్న ఎపిసోడ్‌లో తను డేంజర్ జోన్‌లో ఉన్నా కూడా తనకి లిస్ట్ ఓటింగ్ అయితే రాలేదు. అంటే కన్ఫర్మ్‌గా అది కొంత బూస్టప్ ఇస్తది. సో, మణికంఠలో ఆ కాన్ఫిడెన్స్ కనపడుతుంది. ప్రోమోలో కూడా ఎక్కడ తగ్గేదేలే అనే రేంజ్‌లో అయితే సిద్ధపడిపోయాడింకా. సో, అట్లానే మణికంఠ ఉన్న ప్లానింగ్ ఏంటి? కన్ఫర్మ్‌గా ఇటుపక్క ఓమాదిత్య గారు రావాలి. ఇటుపక్క నుంచి నైనిక రావాలి. మణికంఠకి తెలుసు అక్కడ ఎవరు స్ట్రాంగు, ఏంటి అని కూడా తెలుసు. సో, నిన్న సోనియా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత సోనియా ఎలిమినేట్ అవ్వడానికి గల రీజన్స్‌ని చాలా రకాలుగా అనాలిసిస్ చేసుకుంటారు. ఏమై ఉంటది? బయట ఎలా జరుగుతుంది అసలు? ఎలా వెళ్తుంది? ఓమాదిత్య గారు ఎందుకు సేవ్ అవుతున్నారు? నేనెందుకు సేవ్ అవుతున్నాను? ఇలా చాలా రకాల క్వెషన్స్ నో డౌట్. సో, ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలీదు కాబట్టి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో పక్కాగా చాలా స్ట్రాటజికల్‌గా ముందు నైనికాని లాగేస్తాడు నో డౌట్. అందుకే మనకు కనపడింది ప్రోమోలో కూడా. తర్వాత యష్మితో ఇష్యూ ఉంది కాబట్టి ఆ రోజు గర్ల్స్ కౌంటు, బాయ్స్ కౌంటు. సో, కంపల్సరీ యష్మి అలానే ముందు ఆ రోజు సాక్రిఫైస్ విషయంలో కూడా టీమ్ మొత్తం సభ్యులు నిర్ణయించుకునేటప్పుడు కూడా యష్మి క్లియర్ చెప్పింది. "నువ్వు ఆడలేవు, నువ్వు వెళ్ళిపో" అని. యష్మికి మణికంఠకి అసలు పడతలేదు కాబట్టి ఆ పాయింట్ బేస్ మీద యష్మిని కన్ఫర్మ్‌గా చేస్తాడు. అలానే యష్మి కూడా తిరిగి నా మణికంఠకి చేయాలి. అవకాశం లేదు అక్కడ తనకి. మిగతా వాళ్ళతో అందరితో టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగా ఉన్నాయి కాబట్టి ప్రెజెంట్ సేఫ్‌గా అనమాట. అలానే కొద్దిగా గొప్ప మిగతా వేరే ఇంకొకరు ఏమంటే ఇంకెవరిని వేస్తదన్నది ఆసక్తికరంగానే చూడాలి మనం అక్కడ. ఉమాదిత్య గారికి ఎగురుతదా? లేకపోతే మిగతా వాళ్ళతో వేస్తదా లేదా? సో, ఇంతకీ నైనికాని ఈసారి నిఖిల్ కాపాడతాడా లేదా? నిఖిల్‌కి, ప్రేరణకి ఏదైనా వార్ జరిగే అవకాశం ఉందా? అలానే పృథ్వీకి, అలానే ప్రేరణకు కూడా మంచి టగ్ ఆఫ్ వార్ పడే అవకాశం అయితే కనపడుతుంది. కారణం ఏందంటే ఆ రోజు శనివారం ఎపిసోడ్‌లో ఎక్కువగా హైలైట్ చేసింది ఆ గ్రూప్ గురించి డీటెయిల్‌గా చెప్పింది. వాయిస్ ఓవర్ అంటే వాయిస్ ఎక్కువగా వినపడ్డది. గట్స్‌గా నాగసారం ముందు తను ఏమనుకుంటుందో ఆ గ్రూప్ గురించి చాలా క్లియర్‌గా పాయింట్ టు పాయింట్ చెప్పింది ప్రేరణ. ఆ రోజు ప్రేరణ చెప్పిన ఒక పాయింట్‌కి వీళ్ళిద్దరు అపోజ్ కూడా చేస్తారన్నమాట. సో, కాబట్టి కన్ఫర్మ్‌గా ప్రేరణకి అవకాశం దొరికితే అంటే ఏదో ఒక సందర్భంలో వాళ్ళది నామినేషన్ కాకపోయినా వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా సరే కన్ఫర్మ్‌గా ప్రేరణకి, నిఖిల్‌కి గాని, ప్రేరణకి, పృథ్వీకి గాని గట్టిగా పడే అవకాశం ఉంటది. మాట కొద్దిగా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటది. అది స్ట్రాటజికల్‌గా అనవసరంగా ఇష్యూని తీసుకొచ్చి మళ్ళీ నేనేమన్నా అవుతా అనుకుంటే తప్ప వీళ్ళిద్దరు సైలెంట్ అవ్వరు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు గనక సోనియా పేరు చెప్పుకొని గనక పాయింట్స్ ఇచ్చేస్తే ఇంకా వీళ్ళేంటి సోనియా గురించి జపమే చేస్తున్నారు అన్న ఒక ఫీల్ వస్తది. దాన్ని చాలా స్ట్రాటజికల్‌గా మాట్లాడాల. సోనియా పేరు ఎత్తకుండా నువ్వు మమ్మల్ని ఎట్లా అంటావు? నీకు అలా కనపడని ఎలా ప్రొటెక్ట్ చేస్తావు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో గనక లేవనెత్తితే గనక అప్పుడు ఏదైనా వాయిస్ కొద్దిగా రైజ్ అయ్యే అవకాశం ఉంటది. చూడాలది. అలా నిఖిల్‌కి ముందున్న పెద్ద టాస్క్ నైనికాని కాపాడటం. ఎందుకంటే నిఖిల్‌కి, నైనికాకి చాలా మంచి బాండింగే ఉంది. సోనియా తర్వాత కొద్దో గొప్పో అంతా దగ్గరగా నైనికాకి మంచి క్యూట్ రిలేషన్ ఉంది వాళ్ళిద్దరి మధ్య. ఆల్మోస్ట్ నైనిక కూడా సిద్ధంగానే ఉంది ఆ క్లాన్ వైపు వెళ్ళడానికి. అది కూడా జరిగే అవకాశం ఉంది. ప్లస్ మిడ్ వీక్ ఎలిమినేషన్ కాబట్టి ప్రెజెంట్ తనకి బాగా ఇష్టమైన క్లోజ్‌గా ఫ్రెండ్‌షిప్ అయిన సోనియాని ఎలా అయితే పోగొట్టుకున్నాడో ఇప్పుడు నైనిక వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? ఎందుకంటే నైనిక డల్‌గా ఉందన్న విషయం చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. గత 2 వారాల్లో కూడా నైనిక కనపడలేదు. మరి ఇప్పుడు లాస్ట్‌లో అంటే తనకున్న అధికారంతో ఏదో సేవ్ చేశాడు. మరి ఇప్పుడేంటి? సో, దీని నుంచి ఎలా సేవ్ చేయబోతున్నాడు? మేబీ ముందుగానే చీఫ్ సీతతో మాట్లాడే అవకాశం ఉంటది. సీతని ప్రిపేర్ చేసి పెడతాడేమో. ఎందుకంటే ఒకవేళ సీతకి అవకాశం ఇచ్చినా ఎక్కువ నంబర్స్ ఉన్నారు కాబట్టి ఆ క్లాన్ చీఫ్‌గా తనను ఒకవేళ సేవ్ చేసే అవకాశం గనక వస్తే మళ్ళీ నైనికాని చేస్తదా? ఆల్రెడీగా నైనికాని చేసినప్పుడు మళ్ళీ నైనికాని చేయటం అన్నది సీత ఒప్పుకుంటదా? అదొకటి. అలానే నైనికాకి మీద ఓట్లు పడకుండా ఆపగలుగుతాడా? ఏం జరగబోతుంది? అసలు నిఖిల్ ప్లాన్ ఏంటి? నిఖిల్‌కి సేవ చేసే సత్తా ఉంటదంటారా? ఈసారి మళ్ళీ ఆపటం ఎంతవరకు కరెక్టు? అది మాత్రం కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణమే. నో డౌట్ అందులో.
అలా అని చెప్పి మణికంఠ మీద అగ్రెసివ్‌గా ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడైతే నిఖిల్ వెళ్ళే అవకాశం కూడా లేదు. మేబీ నామినేషన్ వేసే అవకాశం నాకు అవకాశం ఉంటే ఒకవేళ నామినేట్ చేస్తాడేమో గానీ, సో ఒక మణికంఠని సేవ్ చేసే అవకాశం అయితే తీసుకోవడానికి అవకాశం చూపించాడు. సో అలా అని ఇప్పుడు నైనికాని మళ్ళీ సేవ్ చేస్తే నైనిక కూడా మంచిది కాదు. నామినేషన్‌లోకి రావాలా, నామినేషన్‌లో నుంచి సేవ్ అవ్వాలా. అప్పుడే ఇదనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ కీ రోల్ ఎవరయ్యా అంటే ఇక షో ఇవ్వండి. ఇప్పుడున్న వాటిల్లో కొద్దో గొప్ప యువతల క్లాన్‌లో వచ్చి అవతల క్లాన్‌లో అయినా కొద్దో గొప్ప లైన్ క్లియర్ అయ్యి మళ్ళీ తను ఒక ట్రాక్‌లో బండి పెట్టుకోవడానికి బ్రహ్మాండంగా కంటెంట్ క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది యష్మికి. ఎందుకంటే ఇప్పుడు యష్మి ఆల్రెడీగా నిఖిల్ క్లాన్‌లో ఉంది కాబట్టి ఇప్పుడు ఆ క్లాన్‌ని కొద్దిగా సోనియా ప్లేస్ తీసుకోవచ్చనమాట. ఏ మాట అయితే సోనియాని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుందన్నారో, ఇన్‌ఫ్లుయెన్స్ కాకపోయినా సరే కొద్దిగా యాక్టివ్ రోల్ చేసే అవకాశం ఉంటది. డిస్కషన్‌లో పాల్గొనొచ్చు. తన ఐడియాస్ ఇన్నోవేట్ చేయొచ్చు. కొద్దిగా సోనియా చాలా హ్యాపీ అయి ఉండొచ్చు. తన కాంపిటీటర్ బయటికి వెళ్ళిపోయిందని. సేమ్ ఇటు పక్కకొచ్చేసరికేమో కిరాక్ సీత. సో యాజ్ యూజువల్‌గా కొంత కాన్ఫిడెన్స్ కొద్ది కాన్ఫిడెన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ప్రేరణ కూడా చాలా కాన్ఫిడెన్స్ పెరిగే అవకాశం ఉంటది. ఎందుకంటే ఇక తన కొద్దో గొప్ప కాంపిటీటర్స్ ఒక మనిషి తగ్గినట్టే అనమాట. ఇక ఇప్పుడు వీళ్ళు వాయిస్ ఓవర్ ఎలా చేస్తారు, వాయిస్ ఎలా రైజ్ చేస్తారు, ఎలా పాయింట్స్ ప్రిపేర్ అవుతారు, ఎలా కంటెంట్ క్రియేట్ చేస్తారు, ముఖ్యంగా నిఖిల్‌ని, పృథ్వీని ఎలా ఫేస్ చేయబోతున్నారు అనేది ఇంపార్టెంట్. అంటే తను వెళ్ళిపోయింది కాబట్టి వీళ్ళతో ఈ ఫ్రెండ్‌షిప్ చేసుకోవడం, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చేదాకా కలిసి చాలా కామ్‌గా వెళ్ళి, వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ వచ్చిన తర్వాత చూద్దాము అన్న ఒక వెయిట్ అండ్ సీ ధోరణిలో ఉంటారా? లేదు అవకాశం దొరికినప్పుడు ఇచ్చి పడేయాలా, కంటెంట్ క్రియేట్ చేసుకోవాల్సిందే అని చెప్పేసి ఎవరికి వాళ్ళు రెచ్చిపోతారా? సో అది కొద్దిగా ఆచితూచి అడుగులు వేయాల్సిన సమయం అయితే. నేను అనుకుంటున్నదైతే ఒక వారమే కదా అని ఆగుతారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే వైల్డ్ కార్డర్స్ కనుక వస్తే వాళ్ళ క్లాన్ అయినప్పుడు వీళ్ళందరూ కలిసి ఉండాలి. అనవసరంగా ఎందుకు ఇప్పుడు గొడవలు ఇష్యూ చేసుకోవడం అదొకటి. లేదు కన్ఫర్మ్‌గా మమ్మల్ని గట్టిగా నిఖిల్ గాని, పృథ్వీ గాని వీళ్ళు నెగెటివ్‌గా ప్రొటెక్ట్ చేయటం మూలంగానే సోనియా ఎలిమినేట్ అయ్యింది. లేకపోతే సోనియా ఎలిమినేట్ అవ్వడం ఏంటి? వీళ్ళిట్లా మేము గ్రూప్ గేమ్ ఆడుతున్నాము. లేదు మేమందరం ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నాం మేమిద్దరము. లేదు తను మమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. మేమందరం మా ముగ్గురం కోసమే ఆట ఆడుతున్నాం అనే ఒక విషయాన్ని వీళ్ళు చాలా నీట్‌గా దాన్ని ఆడియన్స్‌కి ఎక్స్‌ప్లోర్ చేశారు. దానివల్ల సోనియా ఎలిమినేట్ అయ్యింది. అందులో పాలు పంచుకున్న ప్రతి ఒక్కళ్ళకి మనం రివెంజ్ తీసుకోవాల్సిందే అన్న ఆ కాంటెక్స్ట్‌లో గనక వస్తే కొద్దో గొప్ప మనకి కంటెంట్ వస్తది. నో డౌట్ ఎంటర్‌టైన్ అవుతాం. నో డౌట్. అది ఎంతవరకి వాళ్ళకి ఉపయోగపడుతుంది, నిఖిల్‌కి ఉపయోగపడుతుంది, అవతల వాళ్ళకి అది ఎలా నెగెటివ్ అవుతుందా? లేదా మళ్ళీ నిఖిల్‌కి నెగెటివ్ అయ్యి పాజిటివ్ అవుతుందా? చూడాలది. కానీ కన్ఫర్మ్‌గా ఆ విషయాన్ని మాత్రం ఎక్కడో చోట దొరికిన సందర్భం వల్ల అలా కాదు మేము అని చెప్పడానికి ట్రై చేసే ప్రయత్నం చేస్తాడు. లేదు కొద్దిగా దాన్ని వాయిస్ ఎత్తి దాన్ని ఖండించడానికి ట్రై చేస్తాడు. అలా చేసినందుకు ఎక్కడో చోట కొంతమంది మీద రివెంజ్ కూడా తీసుకునే అవకాశం ఉంటది నిఖిల్‌కి. లేదు దీనికి ఇక్కడే ఫుల్ స్టాప్ పెట్టేద్దాము. అనవసరంగా మళ్ళీ సోనియా టాపిక్ తీసుకొచ్చి ఇప్పటిదాకా నేను ఈ మొత్తాన్ని మళ్ళీ ఇంకా డ్రాగ్ చేయడం గనక తెలివైనోడైతే అనవసరం డ్రాగ్ చేయకూడదు ఇంకా. ఆ పదానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఏదైతే ఫస్ట్‌లో సోనియా ఫస్ట్ వీక్‌లో యష్మి నువ్వు మాట్లాడుకొని వచ్చారు. మీ ఇద్దరు బయటకి తెలుసు. కలిసొచ్చు. నీ నిర్ణయం తప్పు అని ఒక అటాక్ చేసిందో ఆ విషయాన్ని సెపరేట్ చేయడానికే 2 రోజులు ఎక్స్‌ప్లనేషన్ చేస్తూనే తనతోనే ఫ్రెండ్‌షిప్ బాండింగ్ చేశాడు. సో అది ఒక స్ట్రాటజికల్‌గా. తర్వాత అది బాండింగ్ ఫార్మ్ అయింది. ఫ్రెండ్‌షిప్ కుదిరింది. అది ఓకే. సేమ్ అట్లానే ఇప్పుడు కూడా అనవసరంగా ఈ టాపిక్‌ని ట్యాగ్ చేసి ముందుకెళ్తాం కన్నా దీన్ని ఇక్కడితోనే సెపరేట్ చేసేద్దాం. ఆ టాపిక్ ఆపేద్దాం అనుకోని సో అందరితో కలిసి ఉంటూనే ఎవరి ఆట వాళ్ళు ఇండివిడ్యువల్ ఆడదాం అన్న ఒక వేలో వెళ్తాడా? ఏం జరగబోతుంది? ఇంతగా నిఖిల్ నైనికాని కాపాడుకోగలుగుతాడా? నైనికాని మరి ఈసారి నైనిక, మణికంఠ, ఓమాదిత్య ఎవరు మిడ్ వీక్ ఎలిమినేషన్? సో కన్ఫర్మ్‌గా పోయినసారైతే సోనియా ఎలిమినేట్ అవ్వాలని చెప్పేసి ఆడియన్స్ కొద్దిగా సో యాంటీగా ఓట్లు వేయడం జరిగింది కన్ఫర్మ్‌గా. అందువల్లే సోనియా ఎలిమినేట్ అయింది. నో డౌట్ అది. క్లియర్ కట్‌గా అది ఆడియన్స్ డెసిషన్ అంతే. ఆడియన్స్ డిసైడ్ అయిపోయారు. దానికి చాలా కారణాలున్నాయి. సో స్వయంకృతాపరాధం, సెల్ఫ్ గోల్ అంతే సోనియాది. మరి ఈసారి కాపాడేది ఎవరు ఇంకా? సో ఇప్పుడు ఉన్న వాటిల్లో కన్ఫర్మ్‌గా మణికంఠ కూడా మరి కంటెంట్ ఇచ్చేవాడే. ఇటుపక్క ఓమాదిత్య మంచిగా ఉంటూ తన వంతు తను చేస్తున్నాడు. కానీ ఇంకా వాయిస్ ఓవర్ అనేది రాకపోవటం. అలా అని చెప్పి నైనిక కంప్లీట్ డల్ అవ్వటం. సో వీళ్ళ ముగ్గురులో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎవరు అవ్వబోతున్నారు? వీళ్ళని కాపాడుకోవడానికి వీళ్ళ స్నేహితులు ఎలాంటి పన్నాగాలు పన్నుతున్నారు? చూద్దాం మరి ఏం జరగబోతుందో. మీ ఒపీనియన్ కూడా కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఎవరు మిడ్ వీక్ ఎలిమినేషన్ అవ్వాలనుకుంటున్నారు? ఎవరు ఇంట్లో ఉండాలనుకుంటున్నారు? థాంక్ యూ.